నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలోని సీతాయిపేట్ గ్రామంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజాపాలనలో భాగంగా 4 సంక్షేమ పథకాలకు సంబంధించిన పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు కాంగ్రెస్ నేతలు. గత పాలకులు సొంత లాభాల కోసం పనిచేశారని, ప్రస్తుత అభివృద్ధి పనులు చేసుకుంటూ ముందుకు సాగుతామని అన్నారు. సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉంటుందని, అవినీతికి తావు లేకుండా చూస్తామన్నారు. ఇక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని, అయినప్పటికీ అభివృద్ధి విషయంలో వెనకడుగులు వేసేది లేదని అన్నారు. సంస్థాగత ఎన్నికల్లో నీతి నిజాయితీగా ఉండే వారిని గెలిపించుకోవాలన్నారు. ఇక ఎన్నికైన ప్రజాప్రతినిధులు అవినీతికి పాల్పడితే వారికి రాజీనామా తప్పదు అన్నారు కాంగ్రెస్ నేతలు. అమ్మాయి ఉంటే ఇక్కడ కోడలు వచ్చిన తర్వాత ఈ కోడల్ని ఇక్కడ యాడ్ చేస్తాం, అక్కడ తీసేస్తాం. ఇదంతా నిరంతరంగా ప్రక్రియ జరుగుతుంది. ఎవరు కూడా దీంట్లో నిరాశ చెందాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా 100% మేము నైట్ నుంచి ఈ 1 o'clock వరకు కూడా దీని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి మేము 100% ఫోకస్ పెట్టి చేశాము. సరే, ఎక్కడైనా ఇంకా చిన్న చిన్న మిస్సింగ్ ఉంటే కూడా దాన్ని కూడా మేము సరిచేస్తాము. ఎవరు కూడా దీని మీద నిరాశ చెందాల్సిన అవసరం లేదు. 100% అందరికి కూడా సీతాయిపేట పైలట్ ప్రాజెక్ట్ చిన్న గ్రామం తీసుకోవాలనే ఉద్దేశంతోనే తీసుకున్నాము. ఎందుకంటే ఇప్పుడు రామడు కానీ దర్పల్లి కానీ తీసుకోవాలంటే కనీసం 8 రోజులు తిరగాల్సి వస్తుంది. అటువంటిది సమయం ఉండదనే ఉద్దేశంతో మీ అందరినీ కూడా ఈ అవకాశం అనేది మీ అందరికీ కల్పించడం ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలుపుకున్నా. మీ అందరు కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాం. అమ్మాయి ఉంటే ఇక్కడ కోడలు వచ్చిన తర్వాత ఈ కోడల్ని ఇక్కడ యాడ్ చేస్తాం, అక్కడ తీసేస్తాం. ఇదంతా నిరంతరంగా ప్రక్రియ జరుగుతుంది. ఎవరు కూడా దీంట్లో నిరాశ చెందాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా 100% మేము నైట్ నుంచి ఈ 1 o'clock వరకు కూడా దీని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి మేము 100% ఫోకస్ పెట్టి చేశాము.